రైట్, మేడిగడ్డకు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చూస్తున్నాం ఇక్కడ. తొందరపాటు వల్లే అంటూ మనందరికీ తెలుసు, అసెంబ్లీ ఎన్నికల కంటే సరిగ్గా ఒక 15 రోజుల ముందు మేడిగడ్డకు సంబంధించిన ఒక బ్యారేజ్లో ఒక కట్టడం కుంగిపోవడం ఒక రాజకీయపరమైన దుమారానికి, అదే రకంగా కాళేశ్వరం పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించారో అవన్నీ వృధా అవుతాయా అన్న ఒక ఆందోళన వ్యక్తమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8-9 నెలలుగా ఈ అంశం తరచూ కనిపిస్తుంది. ఈ విషయంలో కేంద్ర కమిటీ కావచ్చు, అదే రకంగా రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, దీని మీద పూర్తి స్థాయిలో లోతైన అధ్యయనం చేస్తున్నారు. అంతిమంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఉపయోగపడుతుందా లేదా అన్న అనుమానాల నేపథ్యంలో నిపుణుల కమిటీకి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ తొందరపాటు వల్లే మేడిగడ్డ కుంగుబాటుకు ఇదే కారణం, పియర్స్ పనుల్లో ప్రమాణాలకు పాతరా అన్న వివరాలు చూస్తున్నాం మనం ఇక్కడ. రాజకీయ ప్రయోజనం కోసం హడావిడి చర్యలు, నిర్మాణ పనుల్లో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన, ఏడాది పాటు లీకేజీలపై నిర్లక్ష్యం, నిర్వహణ గాలికి, అండర్ కరెంట్ ప్రవాహాల వల్లే భూగర్భంలో రంధ్రాలు, కీలక పనులకు సంబంధించి దేనికి లేని రికార్డులు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా రిపేర్ వర్క్ సంబంధించిన ఇమేజ్ కూడా మనం చూడవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేపట్టిన తొందరపాటు చర్యలే బ్యారేజీలను దెబ్బతీశాయా? అవసరమైన సర్వేలు నిర్వహించి నిర్ధారిత ప్రమాణాలను జాగ్రత్తగా పాటిస్తూ 10 ఏళ్ల సమయంలో నిర్మించాల్సిన ప్రాజెక్టును కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే హడావిడిగా పూర్తి చేయడమే బ్యారేజీల కుంగుబాటుకు కారణమా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ప్రాజెక్టు రూపకల్పన సమయంలో జియో ఫిజికల్ సర్వేలను విస్మరించారని, జిఎస్ఐ సర్వే చేయించలేదని అంటున్నారు. కాళేశ్వరం ప్రాంతం త్రివేణి సంగమంగా ప్రాచుర్యం పొందిందని, అక్కడ అంతర్వాహిని ప్రవహిస్తోందని చాలామంది విశ్వసిస్తున్నారని, కానీ అక్కడ ఆ అంతర్వాహిని ఉందా లేదా అన్న విషయాన్ని తేల్చలేదన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే రకంగా రిపేర్ పనులు కూడా, బ్యారేజ్ రిపేర్ పనులు చివరి దశకు మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు అన్నారం వద్ద కొనసాగుతున్న పరీక్షలు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఒకసారి డీటెయిల్స్ చూద్దాం మనం. తొందరపాటు వల్లే ఎన్నో వివరాలు ఇక్కడ చూస్తున్నాం. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాల్లో 100 మీటర్ల లోతు వరకు భూభౌతిక స్థితిగతుల డాటాను సేకరించాల్సి ఉండగా కేవలం 25 మీటర్లకే పరిమితమయ్యారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు 3 జిఎస్ఐ డాటా అందుబాటులో లేదని చెబుతున్నారు. మేడిగడ్డ కుంగిపోయేందుకు చిన్న లీకేజీలే పెను విపత్తుకు కారణమని ఎన్డీఎస్ఏ ప్రాథమిక పరీక్షల్లో తేల్చిన ఏడాది పాటు నిర్వహణను నిర్లక్ష్యం చేశారని చెబుతున్నారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను అనుసరించలేదని పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణ సమయంలో డిజైన్లలో అనుసరించి పనులు చేపట్టిన కొన్ని కీలకమైన సాంకేతిక అంశాలను విస్మరించారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యారేజీల ఫౌండేషన్ సందర్భంగా ఫైల్స్ రాఫ్టుల నిర్మాణం సమయంలో నిర్ధారిత ప్రమాణాలు పాటించలేదని అంటున్నారు. ఫైల్స్ ఏర్పాటు సందర్భంలో లీకేజీలు ఏర్పడకుండా బెంటోనైట్ కెమికల్తో వాటర్ ప్రూఫ్ చేయాల్సి ఉన్నా దాన్ని సరిగ్గా చేయలేదని పేర్కొంటున్నారు. కట్ ఆఫ్ ఫైలింగ్ నిర్మాణ సమయంలో ఒకదానిపై మరో ఫైల్ వేసేప్పుడు పగుళ్లు ఏర్పడతాయని, ఆ పగుళ్లను బెంటోనైట్ కెమికల్తో పక్కగా ప్రూఫింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్ చాలా కనిపిస్తున్నాయి. చివరి దశకు మేడిగడ్డ బ్యారేజీ పనులు మొత్తం మీద ఈ సీజన్కు, ఖరీఫ్ సీజన్కు ఈ నీళ్లు ఉపయోగపడతాయా లేదా అన్నది కొద్దిగా ఇంట్రెస్టింగ్ కనిపిస్తుంది. క్లిష్టతరమే అయిన పునరుద్ధరణ సాధ్యమే అంటూ కూడా కొంతమంది అభిప్రాయాలు పడుతున్నారు ఇంజనీరింగ్ నిపుణులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం ఓవరాల్గా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వరకు వెచ్చించారని విపక్షాలు చెబుతున్నాయి. అంటే అప్పట్లో విపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చెప్పాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా తరచూ చెప్తున్నారు 1,00,000 కోట్లు కాళేశ్వరం పేరుతో నిరుపయోగం, నీళ్ల పాలు చేశారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు జాతీయ నిపుణుల బృందం, అదే రకంగా లోకల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది, లోతైన అధ్యయనం కొనసాగుతుంది. ఆ అధ్యయనం ఆధారంగా వెల్లడైన అంశాల ఆధారంగా మనం ఈ వార్తలు చూడవచ్చు. అంతిమంగా ఏం జరుగుతున్నది మాత్రం ఇంట్రెస్టింగ్. కాకపోతే రిపేర్లు మాత్రం వేగంగా చేయాల్సిన పని ఉంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఈ సీజన్లో కూడా రైతాంగం నష్టపోకుండా ప్రభుత్వం ఖచ్చితంగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.